ఇంటిపై వస్తున్న వార్తల పట్ల క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమిషనర్ రంగనాథ్. హైడ్రా కమిషనర్ రంగనాథ్ మధురానగర్ లో నివాసం ఉంటున్న ఇల్లు కూడా బఫర్ జోన్ లోకి వస్తుందంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. హైడ్రా ఆధ్వర్యంలో బఫర్ జోన్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా మొహమాటానికి తావు లేకుండా పెద్ద చిన్న అనే తేడా లేకుండా కూల్చివేస్తున్న క్రమంలో తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ సొంత ఇల్లు కూడా ఒకప్పటి పెద్ద చెరువు బఫర్ జోన్ పరిధిలోనే ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. తన ఇల్లు బఫర్ జోన్ లో ఉందంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని చెప్పారు. మధురానగర్ లో 44 ఏళ్ల క్రితం తమ తండ్రి ఏపీవి సుబ్బయ్య దీనిని నిర్మించారని, ఆ ఇంట్లోనే తాము ఉంటున్నామని ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఒకప్పటి పెద్ద చెరువునే 25 ఏళ్ల క్రితం కృష్ణకాంత్ పార్క్ గా మార్చారన్నారు. కృష్ణకాంత్ పార్క్ కు మా ఇంటికి మధ్య వేలాది ఇళ్లు ఉన్నాయన్నారు. చెరువు కట్ట దిగువన 10 మీటర్లు దాటితే బఫర్ జోన్ పరిధిలోకి రావని స్పష్టం చేశారు. సంస్కృతి సంప్రదాయాలలో భాగంగా చెరువు కట్ట మీద కట్టను ఆనుకుని కట్ట మైసమ్మ ఆలయాలు నిర్మిస్తారనే విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. తాము నివాసం ఉంటున్న ఇంటికి 1 కిలోమీటర్ దూరంలో కట్టమైసమ్మ గుడి ఉందన్నారు. తమ ఇల్లు చెరువు కట్టకు దాదాపు కిలోమీటర్ దూరంలో ఉందని పేర్కొన్నారు. తాము ఉంటున్న ఇల్లు బఫర్ జోన్ లో లేదు అనేది వాస్తవమని అందరూ గ్రహించాలని కోరారు. అంతేకాకుండా ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా పరిశీలించాలని కోరుతూ ఫోటోలు కూడా రంగనాథ్ విడుదల చేశారు.